హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో చేపల పులుసు నీచు వాసన లేకుండా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగానే చేపల్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకొని కర్రీ ఏ కడాయిలో చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కడాయిలో అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలను మిక్సీ గిన్నెలోకి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకోండి. పట్టుకున్న మిశ్రమాన్ని చేప ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవడం వల్ల మంచి గ్రేవీని ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలానే కారం కూడా వేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం, చింతపండు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అందులోకి పసుపు వేసుకోండి. అలానే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి ముందనే. చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నానిపోయిన చింతపండు కూడా బాగా పిసికేసి చింతపండు నీళ్ళు కూడా చేప ముక్కల్లోకి వేసేసుకోండి. ఇలా ఒక 2 సార్లు అయితే చేసుకోవాలి. ముక్క మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. చింతపండు నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని స్టవ్ వెలిగించి అన్ని కలుపుకున్న చేప ముక్కలను కడాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగానే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకుని వేసుకోండి. గరిటె మాత్రం అసలు పెట్టకండి, అటు ఇటు పట్టుకొని కదుపుకోండి. మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న ధనియాల పొడి కూడా వేసుకుని మరొకసారి కర్రీని అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మంచి గ్రేవీని ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికిప్పుడు వండిన కర్రీ టేస్ట్ కన్నా మరుసటి రోజు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయినా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా.